నమస్కారం మిత్రులారా. ఈరోజు ఎల్బీ స్టేడియంలో విద్యా వారోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యా విధానంపై అనేక విషయాలు చెప్పారు. 11,000 మంది టీచర్లను నియమించామని, ప్రభుత్వ పాఠశాలల్లో బలోపేతం చేస్తున్నామని, నాణ్యమైన ఆహారము క్వాలిటీ కిట్స్ ఇస్తున్నామని, నర్సరీ నుండి 12th వరకు ఒకే చోట విద్యను అందిస్తున్నామని చెప్పారు. ఇవి వినడానికి చాలా మంచి నిర్ణయాల్లా ఉన్నాయి. కానీ ప్రజల తరపున కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు కూడా ఉన్నాయి. మొదటి ప్రశ్న, టీచర్ రిక్రూట్మెంట్స్. ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో 60 రోజుల్లో 11,000 టీచర్లను నియమిస్తామని అన్నారు. అది జరిగిందనుకుందాం. కానీ దాని తర్వాత ఈ దాదాపు 3 సంవత్సరాలలో ఎన్నిసార్లు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు? ఎన్ని ఖాళీలు భర్తీ చేశారు? ఇప్పటికీ వేలాది మంది నిరుద్యోగ యువకులు డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు. ఒక నోటిఫికేషన్ కోసం సంవత్సరాల తరబడి ప్రిపరేషన్ చేస్తున్నారు. అందుకే ప్రభుత్వము కంటిన్యూస్ రిక్రూట్మెంట్ పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. రెండవ ప్రశ్న, గవర్నమెంట్ స్కూల్స్ క్వాలిటీ. ముఖ్యమంత్రి గారు చెప్పారు, 27,000 ప్రభుత్వ పాఠశాలల్లో 19 లక్షల విద్యార్థులు చదువుతున్నారని, 12,000 ప్రైవేటు పాఠశాలలలో 38 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని. అయితే ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, ప్రభుత్వ టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ప్రజాప్రతినిధులు వారి పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివించే నిబంధన ఎందుకు తీసుకురావడం లేదు? ఎందుకంటే నిజంగా ప్రభుత్వ పాఠశాలలపై పూర్తి నమ్మకం ఉంటే ముందుగా పాలక వర్గాల పిల్లలకి అక్కడ చదవాలి కదా. అప్పుడు క్వాలిటీ కూడా పెరుగుతుంది, అకౌంటబిలిటీ కూడా వస్తుంది. మూడో ప్రశ్న, మిడ్ డే మీల్ క్వాలిటీ. ముఖ్యమంత్రి గారు పిల్లలకు నాణ్యమైన ఆహారం ఇస్తున్నామని చెప్పారు. ఇది చాలా మంచి విషయం. కానీ ప్రజలు ఒక ప్రాక్టికల్ సజెషన్ చేస్తున్నారు. ప్రతిరోజు ఒక ప్రభుత్వ అధికారి లేదా ఒక ప్రజాప్రతినిధి ఆ ఆహారాన్ని పిల్లలతో కలిసి తినే విధానము తీసుకురండి. అప్పుడు నాణ్యత దానంతట అదే మెరుగవుతుంది. ఎందుకంటే తమ పిల్లలు తినే ఆహారం లాగానే భావిస్తారు. నాలుగవ ప్రశ్న, స్కూల్ కిట్స్ క్వాలిటీ. ముఖ్యమంత్రి గారు కిట్లలో క్వాలిటీ లేకపోతే నా దృష్టికి తీసుకురండి అన్నారు. కానీ ఒక సామాన్య తల్లిదండ్రులు ముఖ్యమంత్రి వరకు చేరుకునే అవకాశం ఉందా? కనీసం ఎమ్మెల్యే దగ్గరకు వెళ్ళడానికి కూడా చాలా మందికి సులభం కాదు. అందుకే ప్రతి స్కూల్ లెవెల్లో గ్రీవెన్స్ సిస్టమ్ ఉండాలి. పేరెంట్స్ ఫోటో, వీడియో కంప్లైంట్ డైరెక్ట్గా అప్లోడ్ చేసే పబ్లిక్ సిస్టమ్ ఉండాలి. అప్పుడు మాత్రమే నిజమైన అకౌంటబిలిటీ వస్తుంది. చివరగా ప్రభుత్వ పాఠశాలలు బలపడాలి. ఎందుకంటే పేద పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుబాటులోకి రావాలి. కానీ ప్రకటనలు మాత్రమే కాదు, గ్రౌండ్ లెవెల్ మార్పు కూడా కనిపించాలి. ప్రజలు అడుగుతున్నది ఒకటే, ప్రభుత్వ విద్య నిజంగా ప్రైవేట్ స్కూల్స్ కి ఆల్టర్నేటివ్ అవుతుందా? ఈ ప్రశ్నకు సమాధానము గ్రౌండ్ లెవెల్ లో కనిపించాలి. ఇది బరిసే ప్రజల మాట. తెలంగాణ ప్రజల కోసం. టిఆర్పి. జై బీసీ, జై మల్లన్న, జై తెలంగాణ.